కొడవటంచ ఆలయ అభివృద్ధి పనులను యుద్ధ ప్రతిపాదికన పూర్తి చేయాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అధికారులను ఆదేశించారు. గురువారం భూపాలపల్లి నియోజకవర్గం రేగొండ మండలం కొడవటంచ గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలోని వేడుకల మందిరంలో ఆలయ చైర్మన్, భూపాలపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గూటోజు కృష్ణయ్య, దేవాదాయ శాఖ, PRRR&B, టూరిజం, మిషన్ భగీరథ, RWS ఈఈలు, DEలు, AEలు, రేగొండ MRO, MPDO, గుత్తేదారులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. వివిధ పనుల పురోగతిపై అధికారులను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. గర్భగుడి, అన్నదాన సత్రాలు, క్యూ లైన్లు, విమాన గోపురం, అర్ధమండపం, అర్చి తదితర పనులపై రివ్యూలో చర్చ జరిపారు. అదేవిధంగా మరో 3-4 నెలల లోపు అన్ని పనులు పూర్తయితే ఆలయ పునఃప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానిస్తానని ఎమ్మెల్యే తెలిపారు. కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి గత 10 నెలల క్రితమే ఆలయ పునర్నిర్మాణం కొరకు 12 కోట్ల రూపాయలు నిధులు తీసుకురావడం, దీనికి రోడ్డు నిర్మాణాల కొరకు కూడా 75 కోట్ల రూపాయలు R&B ద్వారా తేవడం, పంచాయతీరాజ్ నుంచి కూడా సుమారు ఒక 10-15 కోట్ల రూపాయలు నిధులు తేవడం, రవాణా సౌకర్యం మెరుగుతో ఈ యొక్క దేవాలయం అభివృద్ధి చెందాలనేటువంటి ఉద్దేశంతో దీన్ని ఈ ప్రాంత ఆరాధ్య దేవుడు ప్రజలు ఏ పని జరగాలనుకున్నా, వ్యవసాయం పని మొదలు పెట్టినా, పంట పండినా ప్రతి పని ఆ పంటను దేవుని పేరు మీద తీసి మొక్కుకొని వాళ్ళ యొక్క కార్యక్రమాలు మొదలు పెడతారు. ఈ కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో గత 100 సంవత్సరాల నుంచి చరిత్ర ఉంది. ఈ స్వామివారికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు పాదయాత్ర సందర్భంగా వారు ఇక్కడ మొక్కుకొని పాదయాత్ర చేపట్టడంతో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆనాడు పత్రికా సమావేశంలో కూడా చెప్పడం జరిగింది. మేము అధికారంలోకి వస్తాం, వచ్చిన వెంటనే ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేస్తామని ఏ మాట అయితే పత్రికల గురించి చెప్పాడు, అదే మాట కొరకు ఈ రోజు 12 కోట్ల 15 లక్షల రూపాయల నిధులు ఇస్తూ వర్కులన్నీ హోలీ పౌర్ణమి దగ్గరికి వస్తుంది. జాతర టైం 150 రోజులే ఉంది. ఈ 150 రోజుల వ్యవధిలో పనులన్నీ త్వరితగతిన వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను కోరడం జరిగింది. ఇక్కడ కోనేరు కానీ, టాయిలెట్ బ్లాక్స్ కానీ, భక్తులకు వసతి గదులు కానీ, గెస్ట్ హౌజులు కానీ, ఆఫీసు బిల్డింగ్ కానీ, దేవాలయం గర్భగుడితో పాటు మండపం కానీ, డబుల్ రోడ్డు విస్తరణ, సెంట్రల్ లైటింగ్, సైడ్ లైటింగ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ పవర్ సప్లై, ఇవన్నీ పనుల కొరకు అధికారులతో రివ్యూ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.